నమస్కారమండి. వెల్కమ్ టు టుడేస్ ఫైనాన్షియల్ ఎక్స్ప్లెయినర్. ఈరోజు మనం ఏప్రిల్ 29, 2026 నాడు రిలీజ్ అయిన 3 ముఖ్య కంపెనీల యాన్యువల్ రిజల్ట్స్ని డీప్గా అనలైజ్ చేద్దాం. అవే స్టెరిలైట్ టెక్నాలజీస్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ మరియు అదార్ వెల్డింగ్. అసలు FY 2025-26లో వీటి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లెట్స్ డైవ్ రైట్ ఇన్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఈ రోజు మన రోడ్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంది. మొదట స్టెరిలైట్ టెక్నాలజీస్, తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఆ పైన అదానీ వెల్డింగ్ యొక్క రిజల్ట్స్ని డీటెయిల్గా చూద్దాం. అండ్ ఫైనలీ ఒక మంచి సమరీతో కంక్లూడ్ చేద్దాం. సో మన ఫస్ట్ ఫోకస్ వచ్చేసి స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్. అదేనండి మన STL. వారి FY 26 ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, అసలు వారి స్ట్రాటజిక్ షిఫ్ట్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి. STL వాళ్ళు చాలా రిజిలియంట్ పర్ఫార్మెన్స్ని కనబరిచారు. వాళ్ల రెవెన్యూ స్ట్రేట్గా 18.8% year-over-year జంప్ అయి INR 4,745 crores-కి చేరుకుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, వాళ్ళ EBITDA మార్జిన్ కూడా 13.2%కి ఇంప్రూవ్ అయింది. ఇది వాళ్ళ స్ట్రాంగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలిస్ట్రేట్స్ దెర్ ఫ్యూచర్ పొటెన్షియల్. INR 7,309 crores. అవునండి, ఇది STL యొక్క మ్యాసివ్ కరెంట్ ఆర్డర్ బుక్. ఇంత రోబస్ట్ ఆర్డర్ బుక్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మనం ఈజీలీ అర్థం చేసుకోవచ్చు. మరి STL ముఖ్య స్ట్రాటజీస్ ఏంటో తెలుసా? వాళ్ళెప్పుడూ పూర్తిగా AI రెడీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా AI డేటా సెంటర్స్ కోసం ప్రత్యేకంగా న్యూరాలిస్ అనే ఒక కొత్త స్వీట్ని లాంచ్ చేశారు. ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఇండియాలోనే మొదటిసారిగా హాలో కోర్ ఫైబర్ అంటే HCFని తీసుకొచ్చారు. దీనివల్ల ట్రాన్స్మిషన్ స్పీడ్ లిటరలీ 46% పెరుగుతోంది. అలాగే బోర్డ్ నుండి RS 2,000 crores ఫండ్ రైజింగ్కి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కానీ ఇక్కడ ఒక చిన్న నోట్, ఈసారి వాళ్ళు ఎలాంటి డివిడెండ్ రికమెండ్ చేయలేదు. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కంపెనీకి మూవ్ అవుదాం. అదే IIFL ఫైనాన్స్ లిమిటెడ్. వీటి FY 26 పనితీరు, ఆ రిమార్కబుల్ ప్రాఫిట్ నెరేటివ్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ స్లైడ్ ఇస్ ఆ మ్యాసివ్ జంప్ చూడండి. నెట్ ప్రాఫిట్, అదే PAT, FY 25లో జస్ట్ 578 crores ఉంటే FY 26కి వచ్చేసరికి లిటరలీ 1,816 crores పైగా క్రాస్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయని సర్జ్ ఇది. దీనికి తోడు వాళ్ళ టోటల్ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ కూడా 13,373 crores దాటిపోయింది. ఇట్స్ ట్రూలీ అ గేమ్ చేంజర్ యో వాళ్ళకి. బట్ వెయిట్, ఇంత భారీ ప్రాఫిట్స్ వస్తుంటే మరి యాసెట్ క్వాలిటీ ఎలా ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే IIFL తన స్టామినా చూపించింది. ఇంత మ్యాసివ్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తూ కూడా గ్రాస్ NPA 1.46% దగ్గర, నెట్ NPA 0.73% దగ్గర చాలా హెల్దీగా మెయింటైన్ చేశారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో ఇది అబ్సల్యూట్లీ క్రూషియల్. అసలు ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే, బోర్డ్ ఆల్రెడీ ₹4 per share ఇంటరిమ్ డివిడెండ్ని ఫైనల్గా అప్రూవ్ చేసేసింది. అండ్ గెట్ దిస్, ఒక మ్యాసివ్ ఫండ్ రేజింగ్ రెజల్యూషన్ పాస్ చేశారు. ఎంతవరకు తెలుసా? అప్ టు 10,000 crores. ఆల్రెడీ 2,000 crores వరకు NCDsని పబ్లిక్ ఇష్యూ ద్వారా అలాట్ చేశారు. ఈ అగ్రెసివ్ ఫండ్ రేజింగ్ ప్లాన్స్ చూస్తుంటే ఫ్యూచర్లో ఇంకా మ్యాసివ్ గ్రోత్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ ఫైనల్ కంపెనీ, అదోర్ వెల్డింగ్ లిమిటెడ్. కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇది ఒక మేజర్ విన్ అని చెప్పాలి. వాళ్ళ FY 26 పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్, ఈ గ్రాఫ్ మీద ఫోకస్ చేయండి. టోటల్ ఇన్కమ్ 1,15,509 lakhsకి టచ్ అయింది. కానీ అసలు హైలైట్ ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. FY 25లో 4,346 lakhs ఉన్న ప్రాఫిట్ FY 26లో 8,280 lakhsకి వెళ్ళింది. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ని ప్రాక్టికలీ డబుల్ చేసేశారు. నో వే రైట్, కానీ ఇది నిజం. ఈ మ్యాసివ్ గ్రోత్ వల్ల షేర్ హోల్డర్స్కి వచ్చిన పండగ ఏంటో తెలుసా? ఆ మ్యాసివ్ ₹23 ప్రపోజ్డ్ డివిడెండ్ పర్ ఈక్విటీ షేర్. కోర్ వెల్డింగ్ సెగ్మెంట్లో వాళ్ళ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ వల్ల ప్రాక్టికలీ 1,07,888 lakhs రెవెన్యూ జనరేట్ అయింది. అండ్ ఆ సక్సెస్ని డైరెక్ట్గా షేర్ హోల్డర్స్తో షేర్ చేసుకుంటున్నారు. బై ద వే, ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఉంది. స్టాండ్ అలోన్ సెగ్మెంట్ డీటెయిల్స్ ఫైల్ చేసేటప్పుడు ఒక చిన్న టైపు, అదే క్లరికల్ ఎర్రర్ జరిగింది. కానీ వెంటనే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి రీసబ్మిట్ చేసేశారు. అండ్ ద బెస్ట్ పార్ట్, దీనివల్ల యాక్చువల్ ఫైనాన్షియల్ నంబర్స్ పైన అబ్సల్యూట్లీ జీరో ఇంపాక్ట్. సో అసలు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరమే లేదు. Let's move to and see how this builds up the big picture. ఫైనల్గా మన సమ్మరీ అండ్ కన్క్లూజన్, FY 26లో ఏం జరిగింది అనే ఓవర్ ఆర్చింగ్ థీమ్స్ ఏంటో క్విక్గా ర్యాపప్ చేద్దాం. ఒక్కసారి ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి.
మొత్తంగా చూస్తే ఈ 3 కంపెనీలు సాలిడ్ గ్రోత్ కనపర్చాయి. స్టెర్లైట్ టెక్ వాళ్ళ ఫోకస్ అంతా క్లియర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంది. ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వచ్చేసి మ్యాసివ్ ఫండ్ రైజెస్తో అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. ఇక అడోర్ వెల్డింగ్ చూస్తే తన కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ని బలపరుచుకుంటుంది. ఈ క్లియర్ బ్రేక్డౌన్ మార్కెట్ని నావిగేట్ చేసే ప్రతి ఇన్వెస్టర్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక ఈ రోజుకి ముగింపు వచ్చేసింది. కానీ వెళ్లే ముందు ఒక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్తో మిమ్మల్ని వదిలేస్తాను. FY26లో ఇంత అగ్రెసివ్ గ్రోత్, ఇంత స్ట్రాంగ్ స్ట్రాటజిక్ పివెట్స్ చూసాం కదా, మరి ఈ మూవ్స్ వచ్చే FY27లో బ్రాడర్ ఇండియన్ మార్కెట్ని ఎలా షేప్ చేస్తాయనుకుంటున్నారు? థింక్ అబౌట్ ఇట్. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.